హలో అందరికీ, వెల్కమ్ టు మన స్టోరీస్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మటన్ రెసిపీ. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ముందుగా ఈ మటన్ రెసిపీ చేయాలంటే 500 గ్రామ్స్ మటన్ తీసుకోవాలి. ఖచ్చితంగా అది చాలా లేతగా ఫ్రెష్గా అయ్యి ఉండాలి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. 2 ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పౌడర్, టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 వెల్లుల్లిపాయ, అరించి అల్లం ముక్క, ఇంకా కొంచెం కొత్తిమీర. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని, జింజర్ని, గార్లిక్ని, జీరాని యాడ్ చేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం కడిగి పెట్టి ఉన్న మటన్లో వేసి అందులో పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కారం అన్నీ వేసి ఆ మిశ్రమాన్ని మొత్తం మటన్కి పట్టేటట్టుగా మంచిగా కలిపి పెట్టుకోండి. అందులోనే మనం ఆయిల్ వేయాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ మీరు చూసుకొని వేసుకోండి. మనం కర్రీ ఫ్రై చేస్తున్నప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది ఆయిల్ ఇంకా కొంచెం వేయాలా వద్దా అనేది. ఆయిల్ వేసాక కూడా కొంచెం బాగా మిశ్రమాన్ని కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తరువాత గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఆ ప్యాన్ని పెట్టుకొని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎప్పుడైతే మనకి ఆ కర్రీ నుంచి వాటర్ వచ్చి ఇంకిపోతుందో అప్పుడు మనము మటన్ని మరోసారి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచేసి బాగా వేగనివ్వాలి. బాగా వేయించినాక మటన్ కర్రీలో మనకి వాటర్ పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఆ టైంలో మనం మంచిగా కలుపుకి పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే మన మటన్ కర్రీ బాగా వేగి ఉంటుంది. అప్పుడు మనం ఆ మటన్ కర్రీలో 200 ml వాటర్ వేయాలండి. 200 ml వాటర్ వేసాక మరోసారి మూత పెట్టి 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నాం మన మటన్ కర్రీని మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఒక 2 టైమ్స్ అయినా. అప్పుడు మన మటన్ కర్రీలో వాటర్ కొంచెంగా ఇంకి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఓకే, అర్థమైందా? కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ సిమ్లో ఉంచాలి. అప్పుడు మనం ఎంతో టేస్ట్ అయిన మటన్ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా నేను చేసే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కొత్తవి తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను వీడియో రూపంలో మీకు చేసి చూపిస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.